వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. వివాహం అనేది చాలా గొప్పదండి. చూడండి, విచిత్రం ఏంటంటే ద్రావిడ ప్రాంతంలో పుట్టిన వారు ఎవరంటే మన సహోదరుడు సెల్వరాజన్. ద్రావిడుల యొక్క అభిమానం కలిగిన వారు, ద్రవిడ అభిమానం కలిగిన వారు ఎవరు? సెల్వరాజన్. మన ఆంధ్ర అమ్మాయి ఎవరు? రేవతి. తమిళనాడుకి ఆంధ్రాకి 2 లాంగ్వేజెస్ ప్రాబ్లం, కానీ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కూర్చేది ఇంటర్మీడియట్గా ఒకటి ఉందండి. వారి మధ్య కమ్యూనికేషన్ చేసేది తెలిసినది ఇంగ్లీష్. తెలుగుకి తమిళకి మధ్యలో ఏముందండి? ఇంగ్లీష్ ఉంది. అలాగే అమ్మాయికి అబ్బాయికి వారెవరెవరు కూడా ఒకటి చేయబడ్డానికి కూడా మధ్యలో కమ్యూనికేట్ ఒకటి ఉందండి. అదే వివాహ వ్యవస్థ. ఏంటండి అది? వివాహం. చూడండి, వీరిద్దరూ వేరు వేరు ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా వారిద్దరూ కలిసి ఒకటి అయ్యారంటే అది ఎవరు గొప్పతనం అంటారు చెప్పండి? సాక్షాత్తు దేవుని గొప్పతనం. స్త్రీ పురుషుల్ని దేవుడు చేయాలని అనుకున్నప్పుడే మరి ఈ యొక్క ఆలోచన అనేది ప్రతి వారికి కలిగించాడు. చూడండి, మనమైతే వివాహం చేసుకోవడానికి అమ్మాయి అబ్బాయి అయితే చాలు అనుకుంటాం. వారు ఏ దేశం వారు అని కూడా ఇప్పుడు చూడట్లేదు, వారు ఏ ప్రాంతం వారు అని చూడట్లేదు. మనం ఏం చూడాలి? అమ్మాయి ఎలాంటి వారో అబ్బాయి ఎలాంటి వారో చూస్తారు. చూసి వివాహాన్ని నిశ్చయపరుస్తారు. ప్రియులారా, దేవుడైతే ఈ వివాహాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? దాని గురించి కొద్ది విషయాలు మనం ఈరోజు నేర్చుకుందామండి. ఆలోచించండి. ఈరోజు ఆడవారు ఎక్కువ మగవారు తక్కువ అనే భావన ఉందా లేదా సొసైటీలో? ఈరోజు సొసైటీ ఎలా అయిందంటేనండి, ఆడవారంటే వంటింటి కుందేలు కాదు, ఆడవారు కూడా మగవాళ్ళతో సమానమే అనుకునేవారు. ఎందుకంటే ఆడవారిని అణిచివేసేశారు చాలా కాలంగా మన దేశంలో. ఆలోచిస్తున్నారా? ఇలాంటి నేపథ్యంలో స్త్రీల యొక్క వారి యొక్క గళాన్ని, వారి యొక్క స్వరాన్ని స్వేచ్ఛగా వినిపించడానికి ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రస్తుత తరుణంలో వివాహ వ్యవస్థ ద్వారా ఒకటి కాబోతున్న వారిరువురు కూడా కొన్ని విషయాల్ని పాటించితే వారి యొక్క జీవితకాలం అంతా అన్యోన్యంగా, ఆదర్శంగా, ఆనందాలతో, నిత్య సంతోషాలతో వారి జీవితాలు ఉంటాయని మీకు తెలియజేస్తున్నా. అది ఎలా జీవించాలో అయితే దేవుడు చెప్పాడండి. ఓ ఇద్దరిని పెద్ద మనుషులు కలపొచ్చు, కానీ వారి జీవితకాలం కల్పించాలంటే ఏముండాలో తెలుసండి? వారి ఇరువురి మధ్య ఇదిగో ఏముండాలో చెప్పడానికే దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని చక్కని మాటలు రాయించాడండి. చూడండి, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట ఉందండి. కొరింథీ పత్రిక 11:8. ఏలయనగా స్త్రీ పురుషుని మహిమయే ఉన్నది అంటే 7వ వచనం. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మొట్టమొదటిగా ఈ సృష్టిని దేవుడు చేసినప్పుడు మొదట ఎవరు చేయబడ్డారని ఆలోచిస్తే ఆదాము చేయబడ్డాడు. ఎవరు చేయబడ్డారండి? ఆదాము నేల మట్టితో చేశాడు. ఆ తర్వాత ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఈ సమస్త జంతువులు వాటన్నిటినీ చూశాడు. అలా చూసినప్పుడు అతనికి సాటైన సహకారి తోడు ఏది లేకుండా పోయింది. అలాంటి సమయాల్లో దేవుడు ఆలోచించాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని. అతనికి ఏం చేయాలనుకున్నాడండి? సాటి అయిన సహకారిని చేయాలనుకున్నాడు. సాటి అయిన సహకారిని చేయాలనుకున్న దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతను ప్రకటనకు తీసి స్త్రీనిగా మలిచాడు. అంటే పురుషుడు మొదటి చేపడు, తర్వాత ఎవరు చేపడ్డారండి? స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పదం పడుతున్నాడండి. ఈ మాట చూసి మగవాడు ఎక్కువ అని అనుకుంటారేమో మీరు. అలా అనుకోకండి. వివాహ వ్యవస్థలో, వివాహ బంధంలో సమానం అని చెప్పడానికి 12వ వచనంలో కూడా మరి చక్కని మాట రాశాడండి పౌలు గారు. ఆ 12వ వచనంలో ఈ మాట చూడండి దయచేసి. 11:12లో స్త్రీ పురుషుడి నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ నుండి కలిగను. ఇది చూసారా మాట? స్త్రీ పురుషుడి నుండి ఎలాగైతే కలిగిందో పురుషుడు కూడా స్త్రీ నుండే కలిగాడట. ఆదాముని దేవుడు చేశాడు. మరి స్త్రీ పురుషుడు స్త్రీ నుండి కలగడం ఏంటి? ఓ విధంగా చెప్పాలంటే పురుషుడిగా చేయాలనుకున్నప్పుడు దేవుడు స్త్రీని ఉద్దేశించాడండి. కాబట్టి వారి ఇరువురు కూడా దేవుని సంకల్పంలో సమానము. ఎవరు సమానం?
స్త్రీ పురుషులిద్దరూ సమానమే అయినప్పుడు కూడా శారీరక బలహీనతను, శరీరం యొక్క పరిస్థితులు బట్టి పురుషుడు కాస్త సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు, ఆడవారికి కాస్త తక్కువగా ఉంటుంది. అందుచేత ఆడవారు కాస్త ఆ విషయంలో వీక్ కానీ, ఆలోచన విధానాల్లో కానీ, మాటల్లో కానీ వీక్ కాదండి. అయినా సరే భార్యాభర్తలు ఇద్దరు నువ్వెంత నేనెంత అనుకుంటా కాపురం ఏమవుద్ది, సమస్య అవుతుంది లేదా? అందుకే వారు ఇద్దరు ఎలా ఉండాలో తెలుసండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, ఇదే అధ్యాయంలో చెప్పాడు. దాని తర్వాత మాట స్త్రీ పురుషుడి నుండి వచ్చిన, పురుషుడు స్త్రీ నుండి వచ్చిన వారు ఇరువురు కలిసి ఎవరికి వాళ్ళు కట్టారా, ఎవరి వాళ్ళు పుట్టారట? చదవండి అమ్మట. స్త్రీ పురుషుని మూలంగా ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగినో సమస్తమైనవి దేవుని మూలముగా కలిగిన. అంటే భార్యాభర్తలుగా ఎవరు చేయబడినా సరే వీరందరూ ఎవరి వల్ల కలిగి చేయబడ్డారు? ఎవరి వల్ల కలిగి చేయబడ్డారండి? దేవుని మూలంగా. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని కొరకు చేపట్టారు. వివాహం చేసుకున్నది ఎందుకంటే చెప్పండి, వివాహం చేసుకున్నది ఎందుకోసం? శరీర కోరికలు తీర్చుకోవడం కోసం అని అనుకోకండి, దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం. ఎందుకంటే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి నుండి కలిగారట? దేవుని నుండి కలిగారు. మీరందరూ దేవుని వారు. ఈరోజు ఎంతమంది వివాహం అనే దాని ద్వారా దేవునికి దగ్గర అయ్యారు ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రియమైన పిల్లలారా, మీలో ఎంతమంది దేవునికి దగ్గర అయ్యారు ఒక్కసారి ఆలోచించండి. దేవుని సంకల్పం ప్రకారంగా వారు జీవించాలి. సమస్తమైనవి దేవుని వల్ల కలిగా అన్నాడు కాబట్టి స్త్రీ పురుషుల్లో ఇద్దరు ఎవరు తక్కువ ఎక్కువ కాకుండా వారి ఇద్దరు దేవుడి కోసం ఏం చేయాలట? బ్రతకాలి. ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఇందాక మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చూద్దామండి. మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 21 నుంచి చదువుతున్నాను. 22 స్త్రీలారా ప్రభువుకు వలె మీ స్వపురుషులకు లోబడనండి. స్త్రీలందరూ ఎవరికి లోబడాలట? మీ సొంత పురుషుడు అనగా మీ భర్తకు లోబడి ఉండండి. ఎందుకు లోబడాలి? మీ ఏం చేయాలి అనుకోకండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు లోబడితేనండి మొత్తం అంతా కూడా మనకి కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతాయి. పురుషుడు కూడా కొన్ని సందర్భాల్లో తల్లికి లోబడతాడు. పురుషుడు ఎవరికి లోబడతాడండి? తన తల్లికి లోబడతాడు. తన జీవితంలో మరి వచ్చిన స్త్రీ విషయంలో తను కూడా కొన్ని విషయాలు లోబడాలి. అయితే అన్ని విషయాలు ఏం చేయాలట? స్త్రీ ప్రభువునకు వలె లోబడాలి. లోబడడం అనేది ఏదవుతుందో తెలుసండి, మరి జీవితాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కాపురం సమస్యలమైన తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. పెళ్ళైన తర్వాత సాధారణంగా మనస్పర్ధలు రావచ్చు. ఎందుకంటే ఇద్దరూ ఒక చోట పెరగలేదు, ఇద్దరికి ఒకే రకమైన అభిరుచులు ఉండకపోవచ్చు. ఈ అభిరుచుల విషయాల్లో, వారి ఆలోచన విషయాల్లో చాలా భిన్నమైన దృక్పథాలు ఉండొచ్చు. అవన్నీ కలవడానికి చాలా సమయం పట్టవచ్చు. ఈలోగా చాలా వైషమ్యాలు, ఈలోగా చాలా స్పర్ధలు పెరిగిపోయి వారిద్దరి జీవితం సమస్యల మూలం అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ప్రతి భార్య ఏం చేయాలో తెలుసండి? భర్తకి అన్కండిషనల్గా ఏం చేయాలండి? లోబడి జీవించాలి. ప్రియులారా, ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన బాగా చక్కగా తీసుకెళ్తున్నప్పుడు, అన్నిటికీ అనుకున్న చోటకెల్లా తీసుకెళ్తున్నప్పుడు లోబడడం అనేది వెరీ సింపుల్. అది పెద్ద మ్యాటరే కాదు. కానీ ఆయన కోపంలో ఉన్నప్పుడు కూడా, మనం చేసే ప్రతి పొరపాటు కూడా ఆయన ఎత్తి చూపుతున్నప్పుడు కూడా లోబడి ఒకవేళ జీవించగలిగితే వారి జీవితాన్ని ఆ సహోదరి, వివాహం చేసుకున్న సహోదరి ఏమవుతుందండి? తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతురాలు అవుతుంది. అర్థమవుతున్న పాయింట్? లేదంటే చాలా కష్టం. ఆ తర్వాత ఇంకొక మాట చూడండి, ఇదే అధ్యాయంలో చెప్తున్నాడు 27వ వచనంలో. మీ భార్యలను, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి. అంటే భార్యను ప్రేమించాలంటే పెళ్లికి ముందు చాలా చాటింగ్ చేస్తాం. పెళ్లి సెట్ అయిన దానికి ఏం చేస్తారు? చాటింగ్లు, మీటింగ్లు. ఆ తర్వాత గెట్ అవుట్ అంటారు. ప్రేమించడం అంటే పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమిస్తారు, కానీ బాధ్యతలు వచ్చాక, ప్రెషర్ పెరిగాక కూడా, ఒత్తిడి పెరిగాక కూడా, మనకు అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రేమించేవాడే నిజమైన భర్త అవుతాడండి. ఏమన్నాడు ఇక్కడ? ప్రియులారా, పురుషులారా మీరు మీ భార్యలని ప్రేమించండి. అంటే ఊరకనున్నప్పుడు ప్రేమించడం కంటే తన పరిస్థితి బాగోలేనప్పుడు కూడా, తనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా, తన కష్టం ఉన్నప్పుడు కూడా, తనకి శరీర ఆరోగ్యం సహకరించలేనప్పుడు కూడా
ప్రేమించేటప్పుడే నిజమైన ప్రేమ అనేది చూడగలరండి. ఇప్పుడు ఒక మాట మీకు చెప్పి గుర్తు చేసి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు వాక్యంలో, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడండి. మామూలుగా ఉన్నప్పుడు ప్రేమించడం కంటే ఆమె మనసును అర్థం చేసుకుంటూ ఆమె బాధపడుతున్న సమయాల్లో కూడా ప్రేమించగలిగేటప్పుడే నిజంగా చాలా మరి జీవితాలు అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఒక మాట చెప్పి నేను ముగించాలనుకున్నాను. అదేంటంటే, ఇది ఎలాంటి వారిని మీరు పెళ్లి చేసుకోవాలో తెలుసా? ఎటువంటి వారిని మీరు పెళ్లి చేసుకోవాలంటే చూడండి, అందంగా ఉన్నవారు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, దేవుణ్ణి ప్రేమించే వారిని మాత్రమే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే దేవుని ప్రేమించే వారు పెళ్లి చేసుకుంటే వారు ఎవరినైనా, అత్తమామలనైనా, ఆడపడుచులనైనా, తోడికోడలనైనా ప్రతి వారిని ఏం చేస్తారు తెలుసండి? చక్కగా ప్రేమిస్తారు. తెలుసా, నేనైతే అలాగే చేశానండి. నేను ప్రార్థన చేసుకుని పెళ్లి చేసుకునేటప్పుడు, దేవా చక్కని మిమ్మల్ని ప్రేమించే భార్యని ఇవ్వండి, నాకు భార్యగా ఇవ్వండి దేవా అన్నాను. ఖచ్చితంగా దేవుడు చక్కని, దేవుని పట్ల భయభక్తులు ఆమెను ఇచ్చాడండి. ఒకటి చెప్పగలను, దేవుణ్ణి ఎవరైతే బాగా ప్రేమిస్తారో అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారు తమ జీవిత భాగస్వామిని అన్ని పరిస్థితుల్లో కూడా ఏం చేయగలరు? ప్రేమించగలరు. దేవుని ప్రేమించలేని వారు తమ వారిని ప్రేమించలేరు. కంటికి కనబడే వారిని ప్రేమించాలంటే కనబడలేని దేవుని ప్రేమించేలా ఉండాలి. వారి ఇరువురికి రేపు పొద్దున ఏమైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా వారు దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమను బట్టి వారు అందరూ ఏమవుతారో తెలుసండి, ఒకరికొకరు లోబడతారు. అంటే భార్య భర్తకు లోబడుతుంది ఆ ప్రేమను బట్టి. ఆ ప్రేమను బట్టే సహోదరుడు కూడా ఏం చేస్తారో తెలుసండి, ఆమెను ప్రేమిస్తాడు. ఆలోచించండి, వారిద్దరికి సమస్యలు అనేవి వచ్చినప్పుడు కూడా వారు దేవునితో కలిసి ఉంటే, దేవుని కొరకు బ్రతికితే ఖచ్చితంగా వారి ఇరువురు జీవిత కాలం మట్టుకు వారి మరణ పర్యాంతరం వరకు అన్యోన్యంగా ఉంటారు. దేవుని ప్రేమించలేని దంపతులు మాత్రమే సమస్యల్లో చిక్కుకుంటారు. మర్చిపోకండి, దేవుని మీద వారు ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ప్రతి వేదనలో కూడా ఆధారపడాలి. ఇబ్బంది వచ్చినప్పుడు దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయం చేసుకుంటారో ఆ జంటలు, దేవుని సన్నిధిలో మోకరించేవారు, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకునేవారు ఖచ్చితంగా వారి వైవాహిక జీవితం, వారి ఆత్మీయ జీవితం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఆత్మీయ అభివృద్ధే కాదు, వారి కుటుంబ అభివృద్ధి కూడా జరుగుతుంది. వివాహం అనేది వారి వ్యక్తిగతమైన అభివృద్ధితో పాటు కుటుంబ వ్యవస్థ అభివృద్ధిని, అలాగే సంఘ క్షేమాన్ని కూడా కలుగజేస్తుంది. వారు ఆ చక్కని వ్యవస్థలోకి వెళ్ళారు కాబట్టి వారికి మనందరూ ప్రార్థించేద్దాం. చివరిగా ఒక మాట చెప్తా. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నానండి. అపోస్తల కార్యాలు ప్రిస్కిల్లా, అకులా అనేవారండి. వారు ఇశ్రాయేల్ దేశం నుంచి రోమా పట్టణానికి వెళ్ళారు, రోమ్కి వెళ్ళారు. వారిద్దరూ కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి డేరాలు కుట్టుకునేవారు, టెంట్లు మేక్ చేసేవారు, ఇలాంటి టెంట్ కట్టేవారు. వారి ఇరువురు దేవుని పట్ల చక్కని భయభక్తులు కలిగిన వారు, దేవుడు అంటే ప్రేమ కలిగిన వారు. వారు ఇటలీ వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు వారిని కనుగొని వెళ్ళారట. అంటే రేపొద్దున వీరు చెన్నైలో ఉండొచ్చు, ఫిన్లాండ్ లో ఉండొచ్చు, లేదా వైజాగ్ లో ఉండొచ్చు. ఎవరైనా వాళ్ళ గురించి తెలిసిన వారు వారి ఇంటికి వెళ్ళాలన్నట్టుగా వారికి ఎలా ఉండాలంటే భక్తి, ప్రేమ, విశ్వాసం ఉండాలి. వారి చెన్నైలో ఉన్నా, ఫిన్లాండ్ లో ఉన్నా, లేదా వైజాగ్ లో ఉన్నా, ఇగో పలానా చోట సహోదరి రేవతి, సెల్వరాజన్ ఉన్నారు, వారి చక్కగా దేవుని యందు భయభక్తులు గలవారు అంటూ వారి గురించి సాక్ష్యం ఇచ్చేలా ఉండాలటండి. అలా ఉండాలద్దా? అలా సాక్ష్యం ఇచ్చారు పౌలు గారు. ఎవరి కోసం? అకులయ, ప్రిస్కిల్లా కోసం. వారు ఏం చేస్తారు తెలుసండి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేసుకున్నారు. నువ్వు పని చేయి, నేను పని చేయకూడదు అని లేదండి. వారిని ఒకరినొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ తో చాలా చక్కగా వెళ్ళారు అకుల, ప్రిస్కిల్లా అనేవారు. అంతేకాకుండా వారు దేవుని సేవలో ఎంత గొప్పగా ఎదిగారో 26వ వచనంలో రాశాడు. అక్కడ ఏం చెప్పారో తెలుసండి, ఆ మాట చూసి ముగిద్దామండి. 26 ఫైనల్ వర్డ్. ప్రిస్కిల్లా అకులయు విని. ఎవరట? ప్రిస్కిల్లా అంటే భార్య చాలా చక్కగా భక్తిలో ఉందని, అందుకే ప్రిస్కిల్లాయు అకులయు విని ఏం చేశారట? అతన్ని చేర్చుకొని దేవుని మార్గం విషదపరిచారట. ఎవరికి? అపోల్లో అనే ఒక యూదుడికి దేవుని మార్గాన్ని విశదీకరించేలా ఎదగాలి. వీరు శారీరకంగా ఎదగడమే కాదు, స్పిరిచువల్ గా కూడా ఏం చేయాలండి, అనేకులు దేవుళ్ళు బలపరిచేలాగా తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా వీరేం చేయాలండి, ఎదగాలి. వారు శారీరకంగా తల్లిదండ్రులుగా దేవుడు ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. ఆత్మానుసారంగా తల్లిదండ్రులు వారందరూ ఎదగాలి. అలా ఎదగాలంటే ఒకరికి దేవుడు ఇచ్చిన రెండే ఇన్స్ట్రక్షన్స్. ఒకటి లోబడ్డం, రెండోది ప్రేమించడం.
మరి ప్రేమ లోబడ్డం అనేది ఎక్కడ ఉంటుందో, అది ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో వారి జీవితం సంతోష ఆనందాలతో ఉంటాయి, ఆనందాలతో ఉంటాయి. ఏ కుటుంబంలో ఉంటుంది, ఏ భార్యాభర్తల మధ్య ఉంటారో వారి కాపురము నిండు నూరేళ్ళు సస్యశ్యామలంగా ఫలభరితంగా ఆనందంగా అయితే ఉంటది. అలా వారి నిండు నూరేళ్ళు దేవుని మహాకృపను బట్టి ఆత్మీయ స్థితులు ఎదుగుతూ పిల్లపాపంతో వర్ధిల్లుతూ దేవుని మీద ఆనుకుంటూ ప్రతి కష్టంలో సమస్యలో దేవుని మహింపచేయాలని ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.